నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్య సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు సహాయార్థం 53,000 రూపాయలు సేకరించిన విద్యార్థులు. ఎమ్మెల్యేకు 53,000 చెక్కును అందించిన స్కూల్ యాజమాన్యం. ప్రజలే ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలి. కాలువలు దాటి ఆక్రమణలపై చర్యలు తప్పవు. మతోన్మాద పాషిస్టు శక్తుల నుండి దేశాన్ని కాపాడుకుందాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న. బైన్సాల మరో చైన్ స్నాచింగ్. 2 నెలల్లో 5 ఘటనలు. నిమిషాల వ్యవధిలో 2 చోట్ల స్నాచింగ్ కు పాల్పడ్డ దుండగులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధాలు చూడడానికి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ మీ వెంబడి ఉండి సహకరిస్తుందని వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎం అర్జునరావు అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 2వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి మ్యారేజ్ బ్యూరోస్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అర్జునరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి ఈ మ్యారేజ్ బ్యూరోలో మంచి సంబంధాలు చూడడమే కాకుండా వారి భవిష్యత్తుకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్తే. ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ మీడియేటర్స్ అసోసియేషన్ అనే సంస్థ నుంచి ఈరోజు 2వ ఆత్మీయ సమావేశం అన్నది కండక్ట్ చేయడం జరిగింది తెలంగాణలో. సో మా సంస్థ వచ్చేసి మ్యారేజ్ బ్యూరోస్ మధ్యవర్తులకు సంబంధించి, మ్యారేజ్ బ్యూరోస్ అంటే పెళ్లి సంబంధాలు చేసే మధ్యవర్తులకు సంబంధించిన సంఘాల కలయిక ఈ జాయింట్ యాక్షన్ కమిటీ. అది ఇండియా లెవెల్లో మేము స్థాపించాలని చెప్పి కొన్ని సంఘాలు కలిసి కలయికలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజున. అలాగే ఈ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ అన్నది ఇండియా లెవెల్లో మేము దీన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న మధ్యవర్తులను కలుపుకొని కులాలకి మతాలకి అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా మేమందరం కలిసిమెలిసి సమాజానికి ఉపయోగపడే పని అంటే మేము చేసే పని పెళ్ళిళ్ళు చేయడం. సో ఎంతోమంది తెలిసిందే, కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో సతమతం అవుతున్నారు పెళ్ళిళ్ళు చేయలేక కన్న పిల్లలకి. అది మేము ఆ బాధ్యత తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము తీసుకోబోతున్నాము. సో అన్ని జిల్లాల పరంగా వివిధ సంఘాలు ఉన్నాయి. సో ఎవరి బాధ్యత వారు వహిస్తూ వారు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు జేఏసీ ద్వారా అందరం కలిసి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసి సమాజంలో వాళ్ళకి ఈ విధంగా మేము సహాయపడాలని చెప్పేసి మేము భావిస్తూ ముందుకు వస్తున్నాము, రాబోతున్నాము. అండ్ ఈ విషయంలో సమాజానికి మేము ఇచ్చే ఒక చిన్న సందేశం, దయచేసి మీరు ఫొటోస్ బయట ఇచ్చినప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. చాలా మోసాలు ఉన్నాయి, బయట మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు తప్పనిసరిగా మీరు వాళ్ళని అడగండి. ఏదైనా కస్టమర్కి, మీడియేటర్కి మీ యొక్క ఎస్పెషల్ అమ్మాయి ప్రొఫైల్ ఇచ్చే ముందు వాళ్ళని అడగండి, మీరు ఏ సంఘంలో ఉన్నారు, ఏ జేఏసీలో ఉన్నారు అని అడగండి. వాళ్ళ ఐడి కార్డు చెక్ చేయండి. డెఫినెట్గా ఐడి కార్డ్స్ అవన్నీ ఉంటాయి. అవి ఉంటేనే మీ ప్రొఫైల్స్ ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు మీకు సర్వీస్ అన్నది చేయడం జరుగుతుంది. అండ్ సో ఆల్మోస్ట్ తెలంగాణలో ఒక 40 అసోసియేషన్స్ వరకు మేము పెట్టబోయే జేఏసీకి మద్దతు తెలపడం జరిగిందండి. వచ్చే సమావేశం అక్టోబర్లో, నెక్స్ట్ మీటింగ్ అక్టోబర్ 29th రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేము సమావేశం ఏర్పరచబోతున్నాం. ఇంకా భవిష్యత్తులో జిల్లాల పరంగా, వివిధ సంఘాల పరంగా మేము మీటింగ్స్ పెడుతూ అవేర్నెస్ తీసుకురాబోతున్నాం. అంటే అందులో మంచి మాత్రమే చేసే విధంగా, ఎక్కడ సమస్యలు రాకుండా, ఎస్పెషల్లీ పెళ్ళైన సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు వహిస్తూ మేము ఒకరొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ, యూనిటీ మెయింటైన్ చేస్తూ, ఐక్యత పాటిస్తూ రేపు సమాజాన్ని మెయిన్ చేయడానికి మేము అందరం సిద్ధమవుతున్నాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. నా పేరు అర్జునరావు. సో సంఘం పని వచ్చేసరికి అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను, అలాగే మా మిత్రులు. సో డిఫరెంట్ అసోసియేషన్స్ ద్వారా దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. అన్నా ఈ కెమెరా చూడండి. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నాకు ఒక జేఏసీ ఉంది. నా రిజిస్ట్రేషన్ ఫీజు ఇది, నా సెటిల్మెంట్ ఫీజు ఇది. నేను 10 లక్షలు ఇప్పిస్తే 1,00,000 రూపాయలు తీసుకుంటా, పెట్టుకోండి.
ఏం లేకుండా అర్జున్ గారు రాండి అంటే అర్జున్ గారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కార్ వేసుకొని 5,000 ఖర్చు పెట్టుకొని వస్తే ఎవరిస్తారండి? ఇలా 630 630 కాదు. నేను ఏమంటున్నా, ఈ జేఏసీలో ఎవరైతే కలవాలనుకుంటారో వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళగానే మీరు తీర్మానం చేయండి, నేను జేఏసీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. గూడూరు నియోజకవర్గం వరద బాధితులకు సహాయార్థం కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంకు చెందిన గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల యాజమాన్యం సిబ్బంది కలిసి పట్టణం నుండి సేకరించిన 53,000 రూపాయలు చెక్కును శివకుమారెడ్డి శాసనసభ్యులు భాషం సునీల్ కుమార్ కు అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఇంటర్ వయసులో విద్యార్థుల సమాజం పట్ల అవగాహన కల్పిస్తూ ఇతరులకు సహాయం చేయాలని నేర్పించిన యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు అందరూ కలిసి పట్టణంలో విజయవాడ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించడం ద్వారా ముఖ్యమంత్రికి అందించమని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు ప్రిన్సిపల్ గారు శివకుమార్ గారు, మా ఆప్తులు శ్రీవలాసి మా ముందన్న, అలాగే మా శ్రీనివాసులు, ఇక్కడ వచ్చినటువంటి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బందికి, అలాగే పిల్లలకి నా ఆశీర్వాదాలు, పెద్దలకి నా నమస్కారాలు. సంతోషం, పిల్లలందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి ఈ వరదలకి గురైనటువంటి పేదవాళ్ళకి సహాయం చేయాల ఉద్దేశంతో మొత్తం గూడూరు పట్టణంలో వీధి తిరిగి 53,000 రూపాయలు కలెక్ట్ చేసి సీఎం గారి సహాయ నిధికి నా ద్వారా ఇస్తున్నందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా చాలా సంతోషం. చిన్న బిడ్డలకి ఈ వయసు నుంచే ఒక మంచి అలవాట్లు నేర్పించేటువంటి మీ స్టాఫ్కి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గూడూరు నుంచి దాదాపు 50 నుంచి 60-70 లక్షల దాకా మనం పంపించాము. ఈ మాకు చీరలు నుంచి మన స్థాయికి మించి పంపించాము. దాన్ని సహకరించినటువంటి దాతలకి, విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్కి, అలాగే కరస్పాండెంట్స్కి, అలాగే ఈరోజు ఈ యొక్క 50,000 రూపాయలు ఇచ్చినటువంటి మా శివకుమార్ గారికి, వాళ్ళ స్టాఫ్కి, వీళ్ళకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో శివకుమార్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని వచ్చాడు. నాకు తెలుసు, నేను పదవిలో లేకపోయినా కానీ ఒకసారి శివాని స్టడీస్కి పిలిపించి కూడా ఎంసెట్ ర్యాంక్ అప్పుడు కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ ద్వారా చేయించాడు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పనిచేస్తున్నారంటే నిజంగా మా పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి అలాగే ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారు. దానికి కారణం మీ స్టాఫ్ అమ్మ. మీరందరికీ బిడ్డలకి మంచి చదువు నేర్పించండి. ఎందుకంటే చిన్నపిల్లలంతా ఉన్నారమ్మా, వాళ్ళ ఆశయాన్ని కూడా తల్లిదండ్రులు బిడ్డలు పెట్టుకున్నారు కాబట్టి ఆ బిడ్డల్ని అందరినీ కూడా మ్యాక్సిమం ఎక్కడ డ్రాప్ కాకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివి మంచి పొజిషన్ ఉండే విధంగా మీరు వాళ్ళ విద్య బోధిస్తారని చెప్పి మనందరం రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఆక్రమణలను ప్రజలు స్వచ్ఛందంగా తొలగించుకొని పట్టణాన్ని సుందరంగా ఉండేలా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు చెప్పారు. చిలకలూరిపేట పట్టణంలో పెరిగిన ఆక్రమణలతోనే ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, దీనిని సరిచేయడానికి ఎవరికి వారే ఆక్రమణలు తొలగించుకొని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలువలపై నిర్మాణాలు, కాలువలు దాటి ఆక్రమణలు ఉంటే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. చిలకలూరిపేటలో కొత్తగా నేను కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది 19వ తారీఖున. సో ఇక్కడ మన మీడియా సోదరులు అయితే ఏమి, ప్రజాప్రతినిధులు అయితే ఏమి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానమైన సమస్య ట్రాఫిక్ ప్రాబ్లం. దీనికి ముఖ్య కారణము ఈ ఎంక్రోచ్మెంట్స్ అని తెలియజేయడం జరిగింది. దాని మీద కూడా మేము కూడా టౌన్లో 2-3 రోజులుగా క్లియర్గా తిరిగాము, చూసాము. రోడ్ల మీద చాలామంది డ్రైన్కి బయట వాళ్ళు అన్నీ కూడా తీసుకొని దానివల్ల డ్రైన్లు కూడిపోవడము, డ్రైనేజ్లో డ్రైన్ వాటర్ సరిగా వెళ్ళకపోవడము, దానివల్ల చెత్త చెదారాలు దాంట్లో పేరుకుపోవడము, దోమలు రావడము, ఆ దోమలు కుట్టడము, దానివల్ల
ప్రజలకందరికీ కూడా అనారోగ్యం పాలు కావడం. అదే కాకుండా రోడ్డు మీద వచ్చి ఎంక్రోచ్ చేయడం వల్ల ప్రజలకు అనేక రకాల సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు అంతా అస్తవ్యస్తంగా తయారయ్యి ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళే సొంతంగా స్వయాన ఎంక్రోచ్మెంట్ని తొలగించుకోవాలి. అలా తొలగించుకుంటే చాలా సంతోషపడతాం. ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళు నియంత్రించుకోవాలి. డ్రైన్కి బయట ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా రాకూడదు, డ్రైన్కి లోపలే ఉండాలి. సో అందరూ కూడా ప్రజలకి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చిలుకూరు పట్టణాన్ని మంచి పట్టణంగా చూడాలంటే ఎంక్రోచ్మెంట్స్ అనేది ఉండకూడదు. కాబట్టి దయచేసి మీ అంతకు మీరే ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించుకుంటే మేము సంతోషిస్తాం. మీకు కూడా హ్యాపీ, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అదర్వైజ్ అయితే మేమైతే తప్పకుండా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా డ్రైన్కి బయట ఉండే ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టము, అన్నింటినీ కూడా తీసేస్తాం. కాబట్టి దయచేసి సహకరించండి. ప్రజలు సహకరిస్తే మీకు మెరుగైన సేవలు అందించడానికి పురపాలక సంఘానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ ఎంక్రోచ్మెంట్స్ తీయడంలో మీడియా వారు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన ప్రజలు అందరూ కూడా సహకరించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మతోన్మాద ఫాసిస్ట్ శక్తుల నుండి దేశాన్ని కాపాడుకుందామని బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్ కులోన్మాద దాడులకు, హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసిస్ట్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న పిలుపునిచ్చారు. జ్యోతిబాపులే స్థాపించిన సత్యశోధక్ 152వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమాల వారోత్సవంలో భాగంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసిస్ట్ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ హలవత్ లింగన్న, డివిజన్ నాయకులు సామపాపయ్య, తెల్లబోయిన లక్ష్మయ్య, కూరపాటి కళ్యాణి, పర్వత కోటేష్, ఎండి జబ్బర్, పట్టణ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పోరాడదాం కుల నిర్మూలనకై, పోరాడదాం కుల నిర్మూలనకై, పోరాడదాం సత్యశోధ సమాజ ఆవిర్భావ సందర్భంగా కుల నిర్మూలనకై, వర్ధిల్లాలి సిపిఎం డెమోక్రసీ, పోరాడదాం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం హిందుత్వ ఫాసిజం విధానాలకు వ్యతిరేకంగా, పోరాడదాం మతోన్మాద సమాజ ఆవిర్భావ సందర్భంగా కుల నిర్మూలనకై, సత్యశోధ సమాజ ఆవిర్భావ సందర్భంగా కుల నిర్మూలనకై, వర్ధిల్లాలి సిపిఎం డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎం డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎం డెమోక్రసీ, పోరాడదాం కుల నిర్మూలనకై, పోరాడదాం హిందుత్వ పోరాడదాం కులోన్మాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం కులోన్మాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా. ఈరోజు సత్యశోధక్ సమాజ్ ఏర్పడినటువంటి రోజు 1873వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మా జ్యోతిరావు బాపులే ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ అనేటువంటిది భారతదేశంలో ఏర్పడింది. భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు, తెగలు, జాతులు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక జాతి మరొక జాతిని అణిచివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి, వివక్ష ఆ రోజుల్లో ఉండేది. ప్రధానంగా హిందూ మతోన్మాదం, బ్రాహ్మణ భావజాలం అనేది దళిత వర్గాల మీద, నిమ్న వర్గాల మీద, వెనుకబడినటువంటి వర్గాల మీద వాళ్ళ ప్రభావం ఉండేది, అణిచివేత ఉండేది. సాంప్రదాయాల పేరిట వాళ్ళను అణిచివేసేటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే మహాత్మా జ్యోతిరావు బాపులే ద్వారా వాటన్నిటిని కూడా సమసిపోవాలి, వితంతువులకు కూడా మహిళలకు కూడా వివాహం చేయాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని సత్యశోధక్ సమాజ్ ద్వారా, కుల నిర్మూలన కార్యక్రమాన్ని, వివక్షతలకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ ద్వారా ఆయన అనేక సేవలు అందించాడు. నిరక్షరాస్యులకు విద్యను అందించడం, దళితులకు విద్యను అందించడం, పౌరోహిత్యం చేయడం, బ్రాహ్మణులే కాక మిగతా ఒక ఆదర్శ వివాహాలు చేయడం, సమాజాన్ని ఒక మంచి పద్ధతిలోకి తీసుకురావాలనేటువంటి బ్రాహ్మణీయ హిందూ భావజాలానికి వ్యతిరేకంగా
పోరాడినటువంటి వ్యక్తి, అనేక మందికి స్ఫూర్తిగా నిలిచి ఇలా ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు బాపులే. ఇలా పాలక వర్గాలు కూడా మహాత్మా జ్యోతిరావు పూలేను ఒక పెద్ద సంఘ సంస్కృతిగా కీర్తిస్తున్నారు, విగ్రహాలు కడుతున్నారు, హాస్టల్ నిర్మిస్తున్నారు, ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఆయన సూచించినటువంటి ఆశయాలను ఏమాత్రం కూడా పాటించడం అనేది లేదు. ఇప్పటికీ భారతదేశంలో కులం అనేది ఒక వేళ్ళుకొని పోయి ఇలా విలేతాండం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మతనాటిలో గ్రామ పంచాయతీలో నిత్యం ప్రజల ఆరోగ్యం నిమిత్తం పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులు పనితో పాటు తమ ఆరోగ్యం భద్రంగా ఉండేలా శ్రద్ధ వహించాలని సిద్దిపేట జిల్లా జగద్వేపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి యాదగిరి అన్నారు. స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు జగదేవపూర్ తీగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ పరీక్షా కేంద్రంలో సందర్శించి పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యం పట్ల తీసుకురావాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. ఇవి తక్కువనే సార్, అంటే 5 తక్కువ. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో చైనీస్ స్టాచర్లు మరోసారి రెచ్చిపోయారు. నిమిషాల వ్యవధిలో 2 చోట్ల స్నాచింగ్ కు పాల్పడ్డారు. రాహుల్ నగర్ లో సాయిరాజు దంపతులు కిరాణా షాపును నిర్వహిస్తుంటారు. సాయిరాజు భార్య షాపులో ఉండగా ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్లి సిగరెట్ కావాలని అడిగారు. ఆమె సిగరెట్లు ఇస్తున్న క్రమంలో మెడలోని బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఆమె గొలుసును గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో స్నాచర్లు పారిపోయారు. మరికొద్దిసేపటికి రాజీవ్ నగర్ లో చెందిన మంజు చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్తుండగా ఆర్డీఓ ఆఫీస్ సమీపంలో బైక్ పై వచ్చిన స్నాచర్లు ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసు తెంపుకొని హుడాయించారు. మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 నెలల్లో బైన్సాలో ఇది 5వ స్నాచింగ్ ఘటన కావడంతో స్థానిక మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. లేడీ గుంజింది నీడు కాదు. బాగా ఫోన్ చేసినట్టు మా అక్క చికెన్ కొని వచ్చి నేను హాస్పిటల్ వస్తున్నా. ఇక్కడనే ఇక అయిపోయా ఇద్దరు ఉండి. అతనికి ఎల్లో కలర్ టీ షర్ట్ ఉంది బైక్, అతనికి బైక్ మీద 2 ఉన్నారు. మీరు ఒక్క
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరద బాధితులకు సహాయార్థం 53,000 రూపాయలు సేకరించిన విద్యార్థులు, ఎమ్మెల్యేకు 53,000 చెక్కును అందించిన స్కూల్ యాజమాన్యం. ప్రజలే ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలి, కాలువలపై కాలువలు దాటి ఆక్రమణలపై చర్యలు తప్పవు. మతోన్మాద పాషిస్టు శక్తుల నుండి దేశాన్ని కాపాడుకుందాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న. బైన్సాలో మరో చైనీస్ స్నాచింగ్, 2 నెలల్లో 5 ఘటనలు, నిమిషాల వ్యవధిలో 2 చోట్ల స్నాచింగ్ కు పాల్పడ్డ దుండగులు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లగ్న సమాజ్ అయితే నమస్కారం.